ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో ఇవాళ వీడియోలో ఏంటి అంటే నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ మై సెకండ్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ద నెక్స్ట్ వేవ్. ఓకే, అండ్ ఆల్సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్న్ దట్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే, సో ఈ ఇంటర్వ్యూ ఏంటి అంటే కొంచెం స్పెషల్. ఎందుకు అంటే నాకు ఇంటర్న్షిప్ వచ్చింది కాబట్టి. అండ్ నేను ఇవాళ వీడియోలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అండ్ నేను ఎలా ఆన్సర్ చేశాను అండ్ హౌ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే, సో ఫస్ట్లీ యాజ్ యూజువల్ మనం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అడిగారు. సో మన గురించి చెప్పడం అయితే జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్స్ ఏం చేశారు అండ్ దానిలో ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో నేనైతే ప్రాజెక్ట్స్లో మనం చేసిన రియాక్ట్ జేఎస్ మీద సంబంధించిన ప్రాజెక్ట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగారు. సో ఐ హ్యావ్ చూజన్ వన్ అండ్ ఆఫ్టర్ దట్ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో నేనైతే స్మాల్ వన్ సెలెక్ట్ చేశాను బికాస్ నా పోర్ట్ఫోలియోలో అయితే అవైలబుల్గా అది ఉంది. సో ర్యాండమ్గా ఓపెన్ చేస్తే నాకు యాప్ స్టోర్ ఉంది కదా మనకి నెక్స్ట్ వేవ్లో. సో నేనైతే రియాక్ట్ చేసిన ప్రాజెక్ట్స్లో యాప్ స్టోర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది అండ్ ప్రాజెక్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నేనైతే దానిలో సర్చింగ్, ఫిల్టరింగ్, సో ఇలాంటివి ఉన్నాయి కదా, సో ఇలాంటి ఫంక్షనాలిటీస్ నేనైతే యాడ్ చేశాను అండ్ దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి అడిగారు. ఓకే, సో లైక్ ఇదెందుకు ఇట్లా కాంపోనెంట్స్ని ఎలా యూస్ చేస్తాము అండ్ ఎందుకు అని. ఓకే, సో ఆఫ్టర్ దట్ అది అయిపోయిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ రియాక్ట్ జేఎస్. అండ్ మనందరికీ తెలిసిందే రియాక్ట్ జేఎస్ అనేది ఒక ఓపెన్ సోర్స్ లైబ్రరీ, జావా స్క్రిప్ట్ కోసం యూస్ చేస్తాము అండ్ ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఫేస్బుక్. ఓకే, సో ఇది రియాక్ట్ జేఎస్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. ఓకే, సో రియాక్ట్ జేఎస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, సో అడ్వాంటేజెస్ ఏంటి, మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు అండ్ ఆల్సో వన్ వే బైండింగ్ అయితే ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ రియాక్ట్ జేఎస్. సో మనందరికీ తెలుసు రియాక్ట్ జేఎస్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కాంపోనెంట్ అంటే తెలుసు. లైక్ మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ కాంపోనెంట్ బేస్డే ఉంటుంది, అవునా. సో లైక్ హెడర్ అనేది ఒక కాంపోనెంట్, ఫూటర్ అనేది ఒక కాంపోనెంట్, మధ్యలో కాంపోనెంట్స్ని లైక్ కంటెంట్ క్రియేట్ చేయాలంటే మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ యూస్ చేసుకోవచ్చు అండ్ కాంపోనెంట్స్ని మనం రీయూస్ చేసుకోవచ్చు అండ్ వేరెవర్ ఆర్ వెనెవర్ వీ వాంట్ అ కాంపోనెంట్, సో దట్ వీ కెన్ జస్ట్ సింప్లీ వీ కెన్ యూజ్ కాంపోనెంట్, రైట్. సో అదే నేను చెప్పడం అయితే జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఆర్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. సో ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, సో మనకి ఏదైతే కాంపోనెంట్ మనకి ఒక జేఎస్ఎక్స్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుందో ఆర్ సమ్ పీస్ ఆఫ్ యూఐని రిటర్న్ చేస్తుందో వాటిని ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటాం, అవునా. అండ్ తర్వాత వాట్ ఆర్ ద క్లాస్ కాంపోనెంట్స్ అని అడిగారు. అండ్ క్లాస్ కాంపోనెంట్స్ అంటే మనకి తెలుసు వెనెవర్ మనకి స్టేట్ అనేది చేంజ్ అయ్యేటప్పుడు ఆర్ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి ఈ యూఐలో అంటే మనం క్లాస్ కాంపోనెంట్ని అయితే యూస్ చేసుకోవాలి, అవునా. సో మనం ఏదైనా సరే మనం వేరీ అవుతూ ఉన్నదాన్ని ఒక స్టేట్లో పెట్టి ప్రతిసారి స్టేట్ చేంజ్ అయిన ప్రతిసారి మనకి యూఐ అనేది రెండర్ అవుతూ ఉంటుంది, అవునా. సో అదే క్లాస్ కాంపోనెంట్. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని చెప్పి అడిగారు. సో మనకి తెలుసు కదా, సో క్లాస్ అనేది జస్ట్ వెన్ ఎవర్ వీ వాంట్ టు చేంజ్ ద స్టేట్ అప్డేషన్, so we will use class components and if we want to return a piece of UI then we will use functional components, right. So this is what the difference between class and functional components. And after that what is JSX element. JSX element అంటే ఏంటి, మనకి కాంపోనెంట్ని రిటర్న్ చేస్తుంది కదా, లైక్ సో మనకి ఒక పీస్ ఆఫ్ కోడ్ విచ్ ఈజ్ సిమిలర్ టు HTML లాగా ఉంటుంది, సో దాన్ని మనం JSX ఎలిమెంట్ అంటారు. ఓకే,
సో ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏంటి అంటే కోడ్ శాండ్ బాక్స్ అనేది ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది, సిమిలర్ టు విజువల్ స్టూడియో కోడ్, అండ్ దే ఆస్క్డ్ మీ టు రైట్ ద కోడ్ ఫర్ ద కౌంటర్ ఇంక్రిమెంట్. సో మనం ఆల్రెడీ చేసాము. సో వెన్ ఎవర్ మనం బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఎప్పుడైతే ఈవెంట్ ట్రిగ్గర్ అయిందో మనకి స్టేట్లో ఉన్న వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి. ఓకే, సో దీనికోసం మనం క్లాస్ కాంపోనెంట్ యూస్ చేసుకొని వీ విల్ రైట్ ద కోడ్. ఓకే, సో దిస్ ఈజ్ ద కోడ్ దే ఆస్క్డ్ మీ టు రైట్. సో నేను ఇదైతే రాయటం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏంటి అంటే నాకు ఇష్టమైన లాంగ్వేజెస్, ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ ఏవి ఇష్టము అని చెప్పేసి అడిగారు. అండ్ నేనైతే సో నాకు ఫ్రంట్ ఎండ్ పరంగా ఏ లాంగ్వేజ్ అయినా ఇష్టమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏంటి అంటే HTML CSS బాగా వచ్చా అని అడిగారు. అండ్ దానిలో ఒక బటన్ ఉంటుంది కదా, సో బటన్ని డిజైన్ చేయమని అడిగారు. సో నేనేంటి దాన్ని డిజైన్ చేయడం జరిగింది బై యూజింగ్ CSS అండ్ క్లాస్ నేమ్. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏంటి అంటే నేను ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు నేను కోడ్ విత్ ప్రకాష్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది కదా, సో దాని గురించి నేను మెన్షన్ చేశాను. సో నా హాబీ కింద, సో వెన్ ఎవర్ ఐ మీన్ లైక్ వెన్ ఐ యామ్ లీజర్ ఆర్ వెన్ ఐ హ్యావ్ ఎ లీజర్ టైమ్, దెన్ ఐ యూస్ టు డూ వీడియోస్ ఆన్ యూట్యూబ్. సో ఇలా నేను చెప్పాను. సో తర్వాత వాళ్ళు అది లాస్ట్లో అడిగారు క్వశ్చన్, సో ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తావు అని చెప్పేసి. సో నేను వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నాను కాబట్టి సో నేను అదే చెప్పాను. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏంటి అంటే ఇంకా ఎనీ క్వశ్చన్స్ అని అడిగారు. సో నేనేంటి అంటే ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ యువర్ కంపెనీ బేస్డ్ ఆన్ విచ్ రోల్ ఐ విల్ వర్క్ ఆన్ అని చెప్పేసి అడిగాను. సో వాళ్ళు ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. అండ్ సో వాళ్ళు ఏంటి అంటే థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయారు. అండ్ ఆఫ్టర్ దట్ సో నాకు తర్వాత ఈవినింగ్ కాల్ వచ్చింది. సో ఇక్కడ మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్లో కోడ్ రాయాలి అన్నప్పుడు మనం రియాక్ట్ హూక్స్ అనేది వాడుకుంటాం, అవునా? సో రియాక్ట్ హూక్స్ గురించి కూడా అడిగారు, నేను చెప్పాను. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఈవినింగ్ కాల్ చేసినప్పుడు రియాక్ట్ హూక్స్ కాన్సెప్ట్స్ మీరు ఎన్ని రోజుల్లో నేర్చుకోగలరు అని చెప్పేసి అడిగారు. సో ఐ సెడ్ దట్ సార్ నాకు ఆల్రెడీ వాటి మీద ఐడియా ఉంది, సో ఐ కెన్ లెర్న్ విత్ ఇన్ 2-3 days. సో ఇలా చెప్పాను. అండ్ నాకు ఈవినింగ్కి ఆఫర్ అయితే ఇచ్చేశారు. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ ఇంటర్వ్యూ. అండ్ గైస్ దిస్ ఈజ్ మై సెకండ్ ఇంటర్వ్యూ. సో ఇది ఇప్పటిదాకా నా బీటెక్ లైఫ్లో కూడా నేను ఏది ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ ఇంటర్వ్యూ. అండ్ దీనిలోనే నాకు ఇంటర్న్షిప్ రావడం అనేది, సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ దట్ టు ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది నాకు ఇష్టమైన రోల్. సో ఐ గాట్ అన్ ఇంటర్న్షిప్ ఇన్ ద రోల్ బేస్డ్ ఆన్ ఫ్రంట్ ఎండ్. సో దట్స్ ఇట్ గైస్. సో ఇలాంటి వీడియోస్ ఆర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఇంకా కావాలి అంటే కనుక ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కూడా ఇంటర్వ్యూస్ మీద వీడియోస్ చేయటం అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అండ్ ఇంటర్వ్యూ సిరీస్ని ప్లాన్ చేయటం ట్రై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోడ్ విత్ ప్రకాష్.